కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, రాఘవేంద్రారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ అంశంపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. టీడీపీ శ్రేణుల పరస్పర దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మనం చూసుకున్నట్లయితే ఏదైతే బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం కింద ఇచ్చే భోజనం విషయంలో కూడా కాంట్రాక్ట్ విషయంలో టీడీపీ వర్గీయుల మధ్య గొడవ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ ఈరోజు జరిగిన జిల్లా పరిషత్ పాఠశాల అనేది కాదు, మంత్రాలయంలోని ఈ యొక్క సంతకి సంబంధించిన ఆదర్శ పాఠశాలలో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. ఏదైతే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు కూడా కాకమునిపే ఈ యొక్క టీడీపీ వర్గీయుల్లోనే ఇటువంటి ఆశలు చెరెత్తుతున్నాయి. అదే కాకుండా ఒక బడి పిల్లల భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో తమకంటే తమకు కాంట్రాక్ట్ రావాలనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులే వారే కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు ఉదయం ఏదైతే రాఘవేంద్రారెడ్డి ఉన్నారో వాళ్ళ తమ్ముడు రామకృష్ణారెడ్డి తిక్కారెడ్డికి సంబంధించిన వర్గీయుల దగ్గరికి వెళ్ళారు. అది కూడా పాఠశాలలోనికి వెళ్ళడం జరిగింది. ఆ పాఠశాలలోనే పిల్లలు చూస్తుండగానే ఒకరికొకరు పరస్పర దాడులకు పాల్పడడం జరిగింది. ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ను తమకే ఇవ్వాలంటూ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క తిక్కారెడ్డి వర్గీయుల మీద దాడికి పాల్పడడం జరిగింది. ఇది కొద్దిగా 10 రోజుల కిందటి నుండి ఈ యొక్క విషయం అనేది బయటికి వస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ వర్గీయుల మధ్య ఉన్న విభేదాలు మరొకసారి బట్టబయలవుతున్నాయి. ఈ యొక్క కాంట్రాక్ట్ విషయంలో గొడవలకు దిగుతున్నారు. తమ వర్గానికి సంబంధించిన వారికే ఒక కాంట్రాక్ట్ రావాలంటూ ఈ యొక్క పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. అది కూడా ఈ యొక్క బడి పిల్లల విషయానికి వచ్చిన విషయంలోనే కాంట్రాక్ట్ విషయంలోనే ఇటువంటి దాడులకు పాల్పడడం, అది కూడా బడి పిల్లల ముందరే ఇటువంటి సంఘటనలు జరగడం అనేది కూడా అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. ఒక కాంట్రాక్ట్ విషయంలో అనేది కాదు, పలు విషయాల్లో కూడా ఆధిపత్య పోరు అనేది ఈ యొక్క టీడీపీ నాయకులు కొనసాగుతున్న విషయము. మొదటి నుండి ఈ యొక్క కర్నూలు జిల్లాలోని టీడీపీ జిల్లా అధ్యక్షుడైన తిక్కారెడ్డికి మంత్రాలయం నియోజకవర్గ పోటీ చేసి ఓడిపోయిన ఈ యొక్క రాఘవరెడ్డి వర్గీయుల మధ్య గొడవలు అనేది తరచుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు చూసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో ఈ యొక్క గొడవ అనేది తారాస్థాయికి చేరుకోవడం జరిగింది. తిక్కారెడ్డి వర్గీయులు ఈ యొక్క రాఘవరెడ్డి వర్గీయుల మీద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడుతున్నారు, తమను భయాందోళనకు గురి చేస్తున్నారనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ పోలీసులు గాన రాకపోయి ఉంటే గొడవ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. అది కూడా పాఠశాలల్లోనే పిల్లల భోజనం సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలోనే ఇటువంటి గొడవలకు దిగుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల్లో అనేది వర్గ విభేదాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఒక మంత్రాలయం అనేది కాదు, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క వర్గ విభేదాలు అనేది కొనసాగుతున్న పరిస్థితి. వారి పార్టీ నాయకుల్లోనే వారి మధ్యలోనే సమన్వయం లేకపోవడము, అంతేకాకుండా తమ వర్గీయులకే ఈ యొక్క కాంట్రాక్టులు దక్కాలనేది కొనసాగుతూనే ఉన్న విషయము. ఈ యొక్క దీని నేపథ్యంలో ఈరోజు గొడవ జరిగింది. ఈ మధ్య కాలంలోనే వారం రోజుల కిందట ఈ యొక్క సంతగేట్లోని ఆదర్శ పాఠశాలలో కూడా ఇదే తంతు సాగింది. అక్కడున్న పిల్లలకు భోజనం పెట్టే విషయంలో ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరగడం వలన అక్కడ మధ్యాహ్న భోజనం అనేది పిల్లలకు అందించలేని పరిస్థితి. అక్కడున్న ప్రధాన ఉపాధ్యాయులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే టీడీపీ నాయకులే ఈ విధంగా గొడవలకు దిగి పిల్లలకు తిండిని అందించలేకపోతున్నామనే బాధ అనేది ప్రధాన ఉపాధ్యాయులలో కనపడుతుంది. ఈ
నేపథ్యంలో ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్పి వారి ద్వారానే యొక్క భోజనాలను అరేంజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద పింఛన్ పంపిణీల విషయంలో కావచ్చు, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం విషయంలో కావచ్చు, కాంట్రాక్టులు తమకే దక్కాలి లేదా తమ వారే యొక్క మొత్తం కార్యక్రమంలో పాల్గొని ముందుగా నిలవాలనే ఉద్దేశంతోనే రెండు వర్గాలుగా విడిపోయి ఈ యొక్క కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో కనబడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క టీడీపీ నాయకులు వారు కొట్టుకోవడం వలన ఎటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ప్రతి చిన్నదానికి, ప్రతి ఆధిపత్య పోరుకి ఈ యొక్క గొడవలకు దిగుతున్నారు. అక్కడున్న ప్రజానికానికి భయపడే విధంగా ఇటువంటి టీడీపీ నాయకులు వివరిస్తున్న పరిస్థితి అయితే కర్నూలు జిల్లాలో నెలకొంది. కార్తీక్. రైట్ లోకేష్.